అందిన వార్త మంత్రికి ప్రమాదం, షాక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా మీలో సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి పెను ప్రమాదం తప్పిందనమాట. ఆదివారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ తిరునాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి అయితే వెళ్ళారనమాట. తిరునాళ్ళ సందర్భంగా టీడీపీ నాయకులు కొనుగోలు చేసిన నూతన ఎడ్ల బండిని ప్రారంభిస్తుండగా డీజే సౌండ్లకు బెదిరి ఎద్దులు మంత్రిని ఢీకొన్నాయి. ఈ క్రమంలోనే మంత్రికి స్వామి కింద పడిపోయాడు. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానిక నాయకులు అప్రమత్తమై తప్పించడంతో మంత్రికి ప్రమాదం తప్పింది. అనంతరం యథావిధిగా పోలేరమ్మ తిరునాళ్ళలో పూజా కార్యక్రమాలు అయితే ముగించుకొని స్వగ్రామైన నాయుడుపాలెం గ్రామానికి అయితే వెళ్ళిపోయారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. టీడీపీ సీనియర్ నేత దామచర్ల పూర్ణ చంద్రారావు మంత్రి నివాసానికి వెళ్లి పరామర్శించారు. పలువురు టీడీపీ నేతలు ఫోన్ల ద్వారా ఘటన వివరాలు అయితే తెలుసుకున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, నియోజకవర్గ ప్రజలకు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలియజేశారు.